సర్కార్ నడపలేను ఇక మన వచ్చిండిగా మూటల గారడి ఆటల ఆరడి అన్నట్టుగా ఏదైతే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు చేసినటువంటి ప్రకటనలు ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి ఆయనకు జరిగినటువంటి భయంకరమైనటువంటి ఇబ్బందులు అనుకోవచ్చు, లేకపోతే ఇప్పుడు జరుగుతున్నటువంటి మేలు అనుకోవచ్చు. అప్పుడు ఎన్నో ఇబ్బందులు పడ్డాడు, కానీ అప్పుడు జనమంతా ఆయన వెంట ఉన్నారు. జనమంతా వెంట ఉండి అధికారం ఇచ్చారు. మరి జనమంతా వెంట ఉన్నప్పుడు ఏ అధికారం కోసమైతే జనం నీ వెంట ఉన్నారో ఆ జనానికి నీ అధికారం వచ్చిన తర్వాత జనానికి నువ్వు పంచిపెట్టాలి కదా, ఆ జనానికి మేలు ఇవ్వాలి కదా. మరి జనానికి మేలు చేస్తున్నావు అంటే నువ్వు ఊపుదుంపుడు మాటలతో ఉదరగొట్టే ముచ్చట్లు చెప్తున్నావు. ఎవరికి బీ టీమ్గా అయిపోయినావు, ఎవరికి నువ్వు మేలు చేస్తున్నావు, ఎవరి పరువు పోతుంది, ఎవరికి నీ స్టేట్మెంట్ వల్ల నష్టం జరుగుతుంది, ఎవరి వల్ల నువ్వు నిజంగా ఇవాళ సీఎంకు పిఎంకు ఇవాళ కౌలింతలు చేసుకుంటున్నావు. కొద్దిగానన్నా ఉందా సీఎం రేవంత్ రెడ్డి? ఎవరన్నా నిజంగా మాట్లాడితే వాళ్ళు అరెస్ట్ చేస్తా అంటావు. ఏం చేస్తావు? నీ అధికారం ఎంతసేపు? నీ అధికారం నీ లైఫ్ లాంగ్ ఉంటుందా? నీ జీవితం లైఫ్ లాంగ్ ఉంటుందా? సీఎం సీటు మీ సొత్తా? సీఎం సీటే అన్న మీ సొత్తా? ఎవరికి మేలు చేయాలి? నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు ఎక్కడ పోయినాయి? ఏం జరుగుతుంది అసలు? రాష్ట్ర ప్రభుత్వం మీకు రాసి పెట్టుందా వేలమల్ రెడ్డిలే మాత్రమే పరిపాలించాలని? మీ జాగిరా ఇది? ఏం చేస్తున్నారు ఇక్కడ చూడండి. ఇగో ఆదాయం లేదు, సర్కార్ నడపలేను అట్లా అనుకుంటే కాంగ్రెస్ పార్టీ బతకలేదు కదా. జోడో యాత్ర గీడో యాత్ర రాహుల్ గాంధీ ఆయన శ్రమ జీవితం అంతా ఈ స్వతంత్ర ఉద్యమం కోసం ఏ విధంగా అయితే త్యాగం చేసిందో కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం రావడానికి ఎంత తిప్పలు పడ్డారో ఆ కుటుంబం ఇలా త్యాగం ఇలా కనబడట్లేదా? ఆదాయం లేదు, సర్కార్ నడపాలంటే మరి దిగిపో. ఎవరికి ఇది నువ్వు ఇంటిస్తున్నట్టు? రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ చూడండి, ఖడ్గే గారు చూడండి, ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటనలు ఏ విధంగా ఉన్నాయో, ఎవరిని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారో, ఎవరి కోసం మేలు చేస్తున్నారో, ఎవరి కోసం నిజంగా ఈయనే ఈ విధంగా తయారు చేస్తున్నాడో ఇక్కడ మీకు అర్థమైపోతే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదాయం లేదు, సర్కారు నడపలేను, మొత్తం పైసలు ఉద్యోగులకు ఇస్తే ఎట్లా పంచాలో మీరే చెప్పండి. ఇంకొక ఈ మాట మాట్లాడతాడు. మీరు సహకరించకుంటే మేము జీతాలు ఇవ్వము. మరి అందరు అడక తినల్లా? అందరు జీతాలు ఏం లేకుండా అందరూ వదిలేసుకుంటారు. వాళ్ళ పిల్లలు ఈఎంఐలు ఏ ఉండయి. సీఎం చెప్పినట్టే వింటారు. ఇక ఉద్యోగాలు ఉండోళ్ళు కూడా ఉద్యోగాలు మీరు జీతాలు తీసుకోకండి, ఇక మీరు సాక్రిఫై చేయండి. ముఖ్యమంత్రి జీతం ఏం తీసుకోడు. ముఖ్యమంత్రికి ఇంత పెద్ద కాన్వాయ్లు వేసుకొని కోట్ల రూపాయలు డబ్బులు ఏం వృధా చేసుకోడు. మీరు సహకరించకుండా మేము జీతాలు ఇవ్వలేం. అక్కడ ఆమ్దానీ లేదు, మీరేమో డిఏలు అడుగుతున్నారు. 6 గ్యారెంటీలు 130 స్కీములకు మరో 22,000 కోట్లు కావాలి. 6 గ్యారెంటీలు 130 స్కీములకు మరో 22,000 కోట్లు కావాలి. ఒక నెల ఆశ, మరో నెల అంగన్వాడీల జీతాలు ఆపుతున్నాం. సీఎం రేవంత్ అసహనం, కొత్త ఎలక్షన్లకు నియామక పత్రాలు చూడు ఏ విధంగా ఉంది. ఒక ఉద్యోగాలు ఇచ్చే సందర్భంలోనే వాళ్ళకు మార్గదర్శనం చేసేటువంటి సందర్భంలోనే మార్గదర్శనం చేసేటువంటి ఒక భయంకరమైనటువంటి సందర్భంలోనే ముఖ్యమంత్రి గారు ఆ విధంగా మాట్లాడితే ఇక ఎట్లా ఇక చెప్పండి. ఇక ఒక ముఖ్యమంత్రి గారు ఆ విధమైనటువంటి వాక్యాలు చేస్తే ఆ విధంగా మాట్లాడితే ఏం చెప్పాలి తొరిగా? మనం ఏం చేస్తున్నాం? ఎటుపోతుంది సమాజం? ఈ సమాజాన్ని ఎవరు గుర్తించాలి? ఈ సమాజం కోసం ఎవరు కష్టపడాలి? ఈ సమాజము సబ్బండ కులాలు త్యాగము, ఈ సమాజము సబ్బండ వర్గాల త్యాగము, ఈ సమాజము ఆత్మగౌరవం కోసం పుట్టినటువంటి సమాజం. తెలంగాణ రాష్ట్రం అంటేనే పురిటిగడ్డల ఓరుగల్లు ముద్దుబిడ్డల తెలంగాణ కళలకు సహకారం అందించినటువంటి అనేక మంది జీవితాలను త్యాగం చేసినటువంటి మలిదశ ఉద్యమం నుంచి మొదలుకుంటే ఇప్పటివరకు జరిగిన పోరాటంలో ఎంతోమంది అసువులు బాసి తెలంగాణ రాష్ట్రం వస్తే జీవితాలు మారితే, తెలంగాణ రాష్ట్రం వస్తే బతుకులు మారితే, తెలంగాణ రాష్ట్రం వస్తే ఉద్యోగాలు వస్తే, తెలంగాణ రాష్ట్రం వస్తే ఇవాళ దొరల నుంచి విముక్తి పొంది ఇవాళ సబ్బండ కులాలకు న్యాయం జరుగుతుందని చెప్పినటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో న్యాయం ఎవరి పక్షాన నిలబడుతుంది, న్యాయం ఎవరి పక్షాన ఉంటుంది, న్యాయం ఎవరి కోసం నిలబడుతుంది అనేటువంటిది ఇప్పుడు కూడా అర్థం కాదు. అందుకోసమే ఇలా సబ్బండ కులాలు సబ్బండ జాతులు ఏ విధంగా అయితే ఉన్నాయో, ఏ విధంగా అయితే నడుచుకుంటున్నాయో, ఏ విధంగా అయితే మనం పోరాటం చేస్తున్నాయో, ఏ విధంగా అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయో, ఇవాళ ఎక్కడేసిన గొంగడు అక్కడే ఉంది. ఎవడు ఏలిండో ఎవరు చేసిండో అని చెప్పలేనటువంటి నేపథ్యం ఉంది. సీఎం గారు మాటలు మాత్రము కోటలు దాటిపోయినాయి. సీఎం గారి ఆలోచన మాత్రము ఇష్టానుసారంగా అయిపోయింది. సీఎం గారు చెప్పినటువంటి విధానము ఇవాళ నమ్మలేని పరిస్థితిలో ఉంది. ఇలా సీఎం గారే ఇవాళ 6 గ్యారెంటీలకు దిక్కు లేదు అని చెప్పేటువంటి సందర్భం వచ్చిందంటే మరి తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పరిస్థితి ఏ విధంగా ఉందో ఇంతకన్నా నిదర్శనం ఇంకేది లేదు.
తెలంగాణ రాష్ట్రం వస్తే బతుకులు బాగుపడతాయి, తెలంగాణ రాష్ట్రం వస్తే జీవితాలు మారితే వెలమల నుంచి రెడ్డిలకు రాజ్యాధికారం ఇచ్చిన తర్వాత రెడ్డిలు ఈ విధంగా ప్రకటన చేస్తే ఇవాళ కోట్ల రూపాయలు సంపాదించుకున్నటువంటి ఈ రెడ్డి సామాజిక వర్గం, ఇవాళ కోట్ల రూపాయలకు పడగలెత్తినటువంటి రెడ్డి సామాజిక వర్గం ఇవాళ రెడ్డిలందరిని అవమానానికి గురి చేసేటువంటి సందర్భం కూడా రేవంత్ రెడ్డి తీసుకొస్తున్నాడు. ఇలా రెడ్డిలను అధికారంలో తీసుకొచ్చినటువంటి అనేక మంది ఇలా వాళ్ళ త్యాగ ఫలితం ఏమైపోతుంది? ఈయననే ఈ విధంగా మాట్లాడితే ఇంకెట్లా చూడండి, ఇక రాష్ట్ర ఖజానా మొత్తం ఉద్యోగులకు అప్పగిస్తాం ఎట్లా పంచాలో మీరే చెప్పండి. వాళ్ళే మరి అట్లా వాళ్ళు పంచినప్పుడు సీఎం సీటు కూడా వాళ్ళకి ఇచ్చేసే, మరి సీఎం సీటు కూడా వాళ్ళకి ఇచ్చేసే, సీఎం సీట్ ఇచ్చేసి మౌనంగా ఉండు, ఇక సీఎం సీట్ ఇచ్చేసే వాళ్ళే పంచుకుంటారు, సీఎం సీట్ ఇచ్చేసే వాళ్ళు పంచుకుంటారు. అప్పుడు నువ్వు ఎట్లా అంటే అట్లా ఉండొచ్చు. ఇగో ఇవన్నీ చూడు, సీఎం సీటు కూడా వాళ్ళకి ఏంటంటే మీరే చెప్పండి, ఇక మీరు చెప్పినాక మీరెందుకు చెప్పండి. వాళ్ళే చెప్పిన తర్వాత సీఎం ఎందుకు, వాళ్ళు చెప్పిన తర్వాత సీఎం ఎందుకు? సీఎం దేనికోసమైనా ఉన్నది, సీఎం దేనికోసం ఉన్నది? ఆయన మాట్లాడినప్పుడు సీఎం కానప్పుడు ఆయన ఇష్టానుసారంగా మాట్లాడితే ఏం కాదు, సీఎం కానప్పుడు అనేక మంది మీద ఇష్టానుసారంగా బూతులు మాట్లాడినా ఎవరేం చేయరు. ఇవాళ ఎవరి కోసం చెప్పండి, ఇక ఉద్యోగులే వాళ్ళు డిసైడ్ చేసినప్పుడు నువ్వెందుకు మరి? రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు, పైసా మొత్తం లెక్క అప్పచెప్తా, ఒక్క పైసా నా దగ్గర పెట్టుకోను, మరి ఎవరి దగ్గర పెట్టుకుంటావు, మొత్తం ప్రభుత్వ ఉద్యోగులకు అప్పచెప్తా, ఆఖరికి నెల జీతం కూడా మీకే ఇస్తా, ఏది ఎట్లా పంచాలో మీరే చెప్పండి అంటూ ఆయన ఉద్యోగులపై అసహనం వ్యక్తం చేశారు. ఉద్యోగులు ప్రభుత్వానికి సహకరించబోమనుకుంటే జీతాలు ఇవ్వలేమని పరోక్షంగా హెచ్చరించారు. బుధవారం హైదరాబాద్ రవీంద్రభారతిలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఇంటర్ విద్యలో ఎంపికైన 1292 మంది జూనియర్ లెక్చరర్లకు, సాంకేతిక విద్యాశాఖలో ఎంపికైన 240 మంది పాలిటెక్నిక్ లెక్చరర్లకు నియామక పత్రాలు అందించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు వివాదాస్పందంగా మారినాయి. చూడండి ఇక్కడ ఎట్లుందో. ఈ నెల జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉంటే రిజర్వ్ బ్యాంకులో తల తాకట్టు పెట్టి ₹4,000 కోట్లు తెచ్చి జీతభత్యాలు ఇచ్చాం. మీరేమే డిఏలో కరువు భత్యాలు అడుగుతున్నారు. చూడుగా ఎందుకోసం ఇవన్నీ మన ఆదాయం ఎక్కడ పోతుంది? తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఆదాయం ఇవాళ ఉన్నటువంటి ట్యాక్సులు ఎవడబ్బా సొమ్ము పోతున్నాయి, ఎక్కడికి పోతున్నాయి? మనం కట్టే ట్యాక్సులు, మనం తినేటువంటి తిండి అన్నీ ఎక్కడికి పోతున్నాయి? మనం వచ్చేటువంటి తెలంగాణ రాష్ట్రానికి వచ్చేటువంటి ఆదాయం ఎక్కడ పోతుంది? ఇవన్నీ ఎవరి నుంచి తీసుకొస్తున్నారు? వాళ్ళు ఇంటి నుంచి వాళ్ళు కష్టపడి రెక్కల కష్టం చేసి తీసుకొచ్చి ఇస్తున్నారా? ఇవన్నీ జనాన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి ఒక ఉదాహరణ మాత్రమే. ఇవన్నీ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఎంత దారుణంగా ఉన్నాయో, ఆ విధంగా ఉంటే ఏ విధంగా ఉంటుందో మనం చూడడానికి ఇది ఒక ప్రధానమైనటువంటి వార్త.